ఈరోజు పౌలు చెప్తున్నాడు ఏమని? ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అన్నాడు. ప్రవక్త గారి దగ్గరికి ప్రవక్త గారు ప్రభురాత్రి భోజనం ఇస్తున్నప్పుడు అండి, ఒక సహోదరి ప్రభురాత్రి భోజనంలోకి వచ్చేసింది. ఆమె లిప్స్టిక్లు వేసుకుంటుంది, కొద్దిగా వస్తువులు కూడా ధరించవచ్చు, మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటుంది. ప్రభురాత్రి భోజనంలోకి వచ్చేసింది. ప్రవక్త గారు ఆమెను తోసేయకుండా ప్రభురాత్రి భోజనం ఆమెకి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత సహోదరులు అడుగుతున్నారు, అయ్యా ఆమెకి ఎందుకు ఇచ్చావు నువ్వు ప్రభురాత్రి భోజనాన్ని? ఆమె పరిస్థితి తెలుసు కదా, ఎందుకు ఇచ్చావు నువ్వు? అయ్యా మీరు ఎందుకు ఇచ్చారు సార్? ఆమె ఇలాగ పొట్టు దుస్తులు ధరిస్తుందేమో, లేకపోతే లిప్స్టిక్లు, ఆమె ఇలాగ జీవిస్తుంది అలా జీవిస్తుంది కదా, ఎందుకు ఆమెకు ప్రభురాత్రి భోజనం మీరు ఇస్తున్నారు అని అడిగినప్పుడు అప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే అక్కడ ఒక సమాధానం చెప్పాడు. ఆమె కొరకు 6వ ముద్ర తెరవబడింది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగు. ఏమి తెరవబడిందండి? 6వ ముద్ర. 6వ ముద్ర ఏంటి? శ్రమలు. నేను ఆల్రెడీ హెచ్చరించాను, నేను ఆల్రెడీ బుద్ధి చెప్పాను, నేను వాక్యంలో. మరి ప్రియమైన దేవుని పిల్లారా, హల్లెలూయా, వింటున్నారండి? దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందండి? నేను అంతా కూడా చెప్పాను. శక్తి లోపం లేకుండా ప్రవక్త ఒక కాపరి బోధించేస్తాడు. బోధించిన తర్వాత కూడా తమ తప్పులు ఎరగకుండా ధైర్యంగా ముందుకు వచ్చేసే వాళ్ళకి వారి కొరకు 6వ ముద్ర తెరవబడింది. ఈ రాత్రి దేవుని పిల్లలారా, ప్రభురాత్రి భోజనంలోకి వచ్చినటువంటి దేవుని సంగమా, నీకు అన్ని రకాల బోధలు అయిపోయింది. ఎలా ఉండొచ్చో ఎలా ఉండకూడదో చెప్తున్నాను, ఎలా మాట్లాడొచ్చో ఎలా మాట్లాడకూడదో నీకు చెప్తున్నాను, ఎలా జీవించవచ్చో ఎలా జీవించకూడదు అన్నీ బోధించబడ్డాయి. ఇక్కడ ఏమో లేచి పెద్ద పెద్ద ఖండింపులేమి చేసేక్కర్లేదు ప్రభురాత్రి భోజనం రోజు. మరి ఖండింపులన్నీ ముందే అయిపోతాయి. ప్రభురాత్రి భోజనానికి ప్రత్యేకమైన సిద్ధపాటు అంటే ఏమీ లేదు. కానీ నీవు గర్వంగా ముందుకొచ్చి ధైర్యంగా దీంట్లోకి ప్రవేశించేసావో నీ కొరకు 6వ ముద్ర సిద్ధంగా ఉంది తెరవబడ్డానికి. నీకు 7వ ముద్రకు బదులుగా 6వ ముద్ర తెరవబడతాది. ట్రిప్లేషన్, శ్రమలు. ఇక నీవు మహాశ్రమల కొరకు సిద్ధంగా ఉండడం తప్పితే నీకేం ప్రయోజనం లేదు. ఇక ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు ఏమన్నాడు? హఠాత్తుగా పడిపోవును. నేను నిలబడుతున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను రేపొద్దున సరి చేసుకుంటాను, ఎల్లుండి సరి చేసుకుంటాను, ఆ తర్వాత నేను బాగుపడతాను, ఆ తర్వాత నేను ఏదో చేస్తాను. చెప్పాను కదండి. ఏంటి ఎస్తేరు గురించి మనం ఎంతమంది విన్నారు శనివారం? హల్లెలూయా. ఏమైంది? ఒక వార్త వచ్చింది. ఎక్కడి నుంచి? సోసాను కోట నుంచి వచ్చింది ఒక వార్త. ఎలాంటి వార్త అది? నో సార్, ఎలాంటి వార్త అది? వస్తీని ఇక రాజు సన్నిధికి రానివద్దు, రాజు సన్నిధికి ఆమె రానివద్దు. ఇక మెముకాను లేచి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి ఆమె వెళ్ళిపోతుందో చూడండి. ఇప్పుడు రాజు 127 సంస్థానాలకు అధిపతి. నిజమేనా? ఎవరు? అహస్వరస్సు. ఇప్పుడు రాణి అయిన వస్తీ ఎన్ని సంస్థానాలకు అధిపతి? ఆమె కూడా 120 సంస్థానాలు కూడా ఆమె కూడా రాణి అయి ఉన్నది. ఆయన ఏమి కలిగి ఉన్నాడో అంతా కూడా ఈమె కూడా కలిగి ఉంది. కానీ తన సౌందర్యాన్ని, తన సంఘం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నప్పుడు, తన రాణి ఎలా ఉంటుందో చూపించాలనుకున్నప్పుడు ఆమె రాలేకపోయింది. గౌరవం లేదు ఆమెకి,
భయం లేదు. ప్రియులారా, అవకాశం అనేది పోగొట్టుకున్న తర్వాత, అవకాశం అనేది కోల్పోయిన తర్వాత నువ్వు తిరిగి మరలా ఆ స్థానం కోసం ఎంత ప్రయాసపడినా అవ్వదు. నీ ప్రయాస తప్పితే, నీ తొందర తప్పితే నేను అయిపోతాను అనుకుంటావు నువ్వు, కానీ రాలేవు. అవకాశం పోయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది? మిముకాన్ అంటున్నాడు, అసలు ఆమె రాజు సన్నిధికి ఇక రాకూడదు. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని దేవుని సన్నిధికి ఇక రాకూడదు. సన్నిధి అంటే ఈ గోడలు ఇలాంటి మందిరం గురించి మాట్లాడతలేదు. గాడ్స్ ప్రజెన్స్ అంటే అది చాలా అద్భుతమైన దేవుని పిల్లల. అంటే దేవుడికి ఆ వ్యక్తికి సంబంధాలు కట్ అయిపోతాయండి. ఎంతమంది వినగలుగుతున్నారు? హల్లెలూయా. దేవుడికి ఆ వ్యక్తికి సంబంధాలు కట్ అయిపోతాయి. దేవుడు ఆ వ్యక్తితో వ్యవహరించడు. ఆమె చనిపోయిందా? చనిపోలేదు, బ్రతికే ఉంది. బతికుంటే ప్రయోజనం ఏంటి? భర్త సహవాసం లేదు. బ్రతుకుంటే ఏంటి? రాణి కాదామె. బ్రతుకుంటే ఏంటి? అప్పటి వరకు ఒక ఉన్నతమైన స్థానం ఉన్న వ్యక్తి వెంటనే పడిపోయింది. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి ఏ ఒక్కరికి రాకూడదు. దేవుని సన్నిధికి ఇక్కడ రాకూడదు. అతను అన్నాడు, ఆమె నీ ఎడలే కాదు, అధిపతులందరి ఎడల పాపం చేసిందన్నాడు. ఎముక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంఘం అంతటి పట్ల నువ్వు తప్పు చేసిన వ్యక్తి అవుతావు. జాగ్రత్త. ఆషామాషికి వచ్చి వచ్చిన రొట్టెలు తీసుకుని, కొద్దిగా ద్రాక్ష రసం తీసుకుని, నేను చాలా ఇప్పుడు నేను దుఃఖపడతాను చూడండి, ఇప్పుడు నేను సమర్పించుకుంటాను చూడండి, ఇప్పుడు నేను కన్నీరు గారుతున్నాను చూడండి, ఇప్పుడు నేను తాత్కాలికంగా మరమ్మతులు చేసుకుంటాను చూడండి. ఇదంతా సంఘ శాఖలకు చెల్లినివ్వండి. ఇవి శాఖ సంబంధమైన సంఘాలకు చెల్లినివి. అప్పటికప్పుడు దుఃఖపడతారు, అప్పటికప్పుడు ఏదో సిలువను గుర్తు చేసుకుంటారు, అప్పటికప్పుడు ఒక పాట పాడతారు. ఇదంతా యాక్షన్ లాగా ఉంటుందండి అది. కానీ తిరిగి జన్మించిన వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడో పశ్చాత్తాపడతారు. వాళ్ళు ఎప్పుడో సిద్ధపడిపోయి ఉంటారు. వాళ్ళు హల్లెలూయా. 6వ ముద్ర నీకు తెరవబడకూడదు. 6వ ముద్ర కొరకు కాదు నువ్వు సిద్ధపరచబడింది. నువ్వు 7వ ముద్ర నీకు తెరవబడాలి. హల్లెలూయా. తన స్థానంలోంచి పడిపోయిన తర్వాత ఏడ్చాడు ఎవరు? యోధా. ఏం జరిగింది? ముక్కాల ముంచగానే దెయ్యం ఎంటర్ అయింది. వాళ్ళ లోపల దెయ్యం ఎంటర్ అయింది. వాడు ఆ ప్రభురాత్రి భోజనంలోకి వస్తున్నాడు. ఏం జరిగింది? ఇప్పుడు దెయ్యం ప్రభురాత్రి భోజనంలోకి వచ్చిందా? ఎస్. ఇప్పుడు యోధాలో ఎవరున్నారు? ప్రవక్త చెప్పాడండి, యోధా బాప్తిసం పొందినప్పుడు అతను ఉన్న దెయ్యం బాప్తిసం పొందింది. యోధా సువార్త చెప్తున్నప్పుడు అతని లోపల ఉన్న దెయ్యం సువార్త చెప్పింది. అయితే మరి యోధా ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు ఎవరు తీసుకున్నారు? అతని లోపల ఉన్న దెయ్యం తీసుకుంది. ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటి? ఎవరున్నారు నీ లోపల? ఈ విధంగా నేను అడగొచ్చా? సంగమా, ఎవరిని కలిగి ఉండి నువ్వు ఈ ప్రభురాత్రి భోజనంలోకి వస్తున్నావు? చూడండి, ఏదైనా వనంలో మనకు బాగా తెలిసే విషయం. వాడు తప్పు చేశాడు. తప్పు చేసినప్పటికి కూడా రొమ్ము విరుచుకుని వస్తున్నాడండి. ఎవరు? లూసిఫర్. లేకపోతే ఆ సర్పం అండి. దేవుని సన్నిధికి రొమ్ము విరుచుకుని వస్తున్నాడండి. దేవుడు ఏం చేసిన? ఒక్క దెబ్బ కొట్టాడు వాడిని. ఏమయ్యాడు? మొత్తం మారిపోయింది. రూపం మొత్తం మారిపోయిందండి. అడ్రస్ లేదు వాడికి. రోజు దేవుని సన్నిధికి వచ్చి వాడు రొమ్ము విరుచుకుని రావడం కాదండి. అలాగని పిరికితనంగా కూడా రమ్మట్లేదు. ఏది ఆ ఒరిజినాలిటీ సంఘానికి ఏదండి? ఏదో తాత్కాలికంగా వచ్చేసి చిన్నగా ప్రార్థన చేసుకుని ఆచారంగా మనం ముందుకు వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం?
ఇక అసలు కొంచెం కూడా బాధ లేదేంటి? దేవుని సన్నిధికి నేను దూరం అవుతానేమో బాబోయ్, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో అనే భయమే లేకుండా మనుషులు కొనసాగిపోతుంటే ఏంటి ప్రయోజనం? ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసము నిన్ను ఈ రాత్రి ఏ విధంగా మార్చబోతుంది? ఏమీ లేదు అందులో. నువ్వు ఆ పాత వ్యక్తివే వచ్చి ప్రభురాత్రి భోజనం తీసుకుంటే ఆ పాత వ్యక్తిని ఈ ప్రభురాత్రి భోజనం, ఈ రొట్టె ద్రాక్ష రసము కొత్త వ్యక్తిగా ఏమి చేసి పాడేదండి. యోధా ప్రభురాత్రి భోజనం తీసుకున్నాడు, అతనిలో ఎటువంటి మార్పు ఏమైనా ఉందా ఏంటి? చెప్పండి. యోధా కొరకు ఆరో ముద్ర తెరవబడిందా? తెరవబడింది. పశ్చాత్తాపం బాగా చాలా మా పెద్ద పశ్చాత్తాపం పడిపోయాడు. నేను దేవుని కుమారుని ఇలాగ అమ్మేశాను, ఇదిగో మీ డబ్బులు మీరే ఉంచేసుకోండి అని అక్కడ పడేస్తుంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ విషయంలో నువ్వే చూసుకో, మేమేమి చేయలేమన్నారు. దెయ్యం చివరికి అలాగ అంటాడు, ఈ విషయంలో నువ్వే చూసుకో, మీరే చూసుకోండి, నా వల్ల ఏమీ కాదు. నిన్ను అలా మోసపోయేలా చేస్తాడు. ఏమైంది? అతను ఉరి తీసుకున్నాడు, చనిపోయాడు. ఆత్మీయ మరణం కొట్టకముందే. దేవుని ప్రియులారా, ఈ రాత్రి తిరిగి మరలా మనము రీడెడికేట్ చేసుకుందాం దేవునికి. తిరిగి మరలా మనం దేవునికి సమర్పించుకుందాం ప్రియులారా. ఆమె వచ్చేసి చాలా ఇదిగా సందడిగా వచ్చేసి ప్రభురాత్రి భోజనం తీసేసుకున్నాం. కొన్ని సంఘాల్లో ప్రభురాత్రి భోజనం ఏమన్నారు అనుకోండి, గొడవ పెట్టేస్తారు పాస్టర్ మీద. మాకు ఎందుకేవో ప్రభురాత్రి భోజనం ఏమనుకున్నాం? మేమేమనుకున్నాం? నువ్వేమనుకుంటాకే, లేకపోతే నువ్వు గొప్ప వ్యక్తి అనుకుంటాకే ఈ ప్రభురాత్రి భోజనం దగ్గర ఏంటి ఎట్టకారాలు, ఏంటి ఆ యొక్క ధైర్యం నీకు? నేనేమనుకున్నావు అనడానికి. కొన్ని సంఘాల్లో అయితే ఎందుకు అలా జీవిస్తుంది, ఎందుకు అలా ఉత్తినే చిన్న నవ్వు నవ్వుతుంది అంతే. అమ్మ ఒక చిన్న నవ్వు నవ్వి తీసేసుకుంటాను ప్రభురాత్రి భోజనం. సరదాగా చిన్న రొట్టె ముక్క, ఓ తీయగా పొలగా ఉన్న ద్రాక్షరసం, అయ్యో అది వేసుకోగానే నాకు అలా చొక్క పడగానేనండి బాబోయ్ నాకు అదో రకంగా అయిపోద్ది. మా పాస్టర్ గారు ద్రాక్షరసం పోతుంటే కొద్దితే ఎలా మండిపోతుంది తెలుసా? ఏంటి ఎంతకుముందు బాటిల్ పట్టిన మందు బాబులకి ఇది పడగానే కొద్దిగా ఏదన్నా ఉపశమనంగా ఉంటుందా ఏంటి? అబ్బా అంటే ఏంటి? ఏదైనా పూర్వం ఏదైనా గుర్తొస్తుందా? ఇందుకనగా ప్రభురాత్రి మన సంఘానికి అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు మనల్ని దీవించుడు కాక, దేవుడు మనల్ని ఆశీర్వదించుడు కాక. ప్రభురాత్రి భోజనంలోకి వస్తున్న మనము ఒక మంచి సమర్పణతో వద్దాం ప్రియులారా. స్థానాన్ని కోల్పోవద్దు. తన స్థానంలోంచి పడిపోయినటువంటి ఏసావును చూడండి, అవకాశం కొరకు అతను ఎంత ఏడ్చాడో, శ్రద్ధతో వెతికాడంటండి. మారు మనసు పొందే అవకాశం లేక నశించిపోతున్నాడు. అతనికి మారు మనసు పొందే అవకాశమే లేదు. ఇక బైబిల్లో చాలా మంది తమ స్థానంలోంచి తప్పిపోయారు ప్రియులారా. చాలా సంఘాలు తమ స్థానంలోంచి తప్పిపోయినవి. ఈ వర్తమానం ప్రారంభించిన తర్వాత సంపూర్ణ సువార్తిగా వ్యాపారస్తుల సువార్త సంఘము వచ్చింది. పెంతెకొస్తు వారు వచ్చారు, అనేక మంది ప్రవక్తతో పాటు వచ్చారు, కానీ ఎవరు నిలబడలేకపోయారండి. వాక్యం ఎప్పుడైతే తెరవబడిందో అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు అన్నీ జరిగినప్పుడు అందరూ వెంబడించారు. కానీ ఎప్పుడైతే ప్రియమైన దేవుడు ప్రకారం వాక్యం తెరవబడిందో, వాక్యం అయితే ఎప్పుడైతే ఓపెన్ చేశాడో అందరూ దూరం అయిపోయారండి. అన్ని సంఘాలు వెలివేసేసినాయండి. ఇక విలియం బ్రెన్హామ్‌కి డేట్లు ఇవ్వాలని అక్కర్లేదు, అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి, అతను వదిలిపెట్టేసేయండి. ఒంటరిని అయిపోయాడు. వాక్యం ఎప్పుడు ఒంటరిది కాదండి. వాక్యాన్ని ఎవరైతే విడిచిపెట్టారో వాళ్ళే ఒంటరి వాళ్ళు. వాక్యం ఎప్పుడు ఒంటరిది కాదు. వాక్యము ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యము దానంతటికే అదే శక్తివంతమైంది, అదే బలమైంది. అది ఒంటరిది ఎప్పుడు కాదు. వాక్యము దేవుడు ఎప్పుడు ఒంటరివాడు కాదు. దేవుడు లేకపోతే నువ్వే ఒంటరివాడువు, నువ్వే ఒంటరి దానివి. ఈ రాత్రి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతమంది మీ జీవితాల్ని దేవునికి సమర్పించుకోవాలనుకున్నారు? ఈ రాత్రి
రీడెడికేట్ చేసుకోవాలనుకుంటున్నారు, మునుపటి వలే కాకుండా ప్రభువా నీ కొరకు ఒక నూతనమైన సమర్పణతో నేను ముందుకు వెళ్తాను ప్రభువా, ఒక తీర్మానం తీసుకుంటాను. నేను తీర్మానం మంచిదేనా? తీర్మానాలు ఆ తర్వాత ఏంటవి శిలాపలకాల్లాగా తీర్మానాలు తీసుకుని వదిలిపెట్టి శిలాపలకాలు రాజకీయ నాయకులు పాతారు అంతే, అవి శిలాపలకాలుగానే ఉంటాయి. ఆ తర్వాత ఎంతోమంది మంత్రులు, ఎంతోమంది ఎమ్మెల్యే అందరూ వచ్చేస్తారు. ఈ శిలాపలకాల పలానా ఆయన వేసిన ఆయన శిలాపలకం అలాగే ఉండిపోదు. కనుక శిలాపలకాలు వేసి వదిలేసినట్టు కానీ మీరు కూడా సమర్పించుకుని అలా వదిలిపెట్టేయకండి. ఎంతమంది రాత్రి మీ జీవితాలు దేవుని సమర్పించుకున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా? హల్లెలూయా. మనం చాలా విషయాలు ఇందులోంచి మనం తీసుకొచ్చి ప్రియులారా. అయితే నేను ఈ రాత్రి మరి ఎక్కువగా మరి చెప్పాలని ఆశపడతలేదు. మామూలుగా జనరల్ విషయాలే మీతో నేను మాట్లాడుతున్నాను ప్రియులారా. జనరల్గానే మీతో నేను మాట్లాడుతున్నాను. చూడండి, వస్తీ అక్కడ రాణిగా తీసివేయబడిన తర్వాత ఒక అనామకురాలండి, బానిస రాణి అయిపోతుంది. ఎవరి ముందు? వస్తీ ముందే ఆమె రాణి అయిపోతుంది. గొప్ప వ్యక్తి ముందే, గనురాలు ముందే, హల్లెలూయా, ఒక గనురాలు ముందు ఒక బలహీనురాలు రాణి అయిపోతుంది. చూడండి, ఒక వ్యక్తి వచ్చాడు కదండి, పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కదా. ఏం జరిగింది అక్కడ? పెళ్లి చేసుకోవడానికి వస్తే ఆ పెద్ద పెద్ద వ్యక్తులందరినీ తప్పించుకుని అంట్లు తోముకుంటున్నటువంటి ఒక ఆమెకి అతడు ఉంగరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడండి. ఒక అనామకురాలు అక్కడ వధువు అయిపోతుంది. ఎవరికి ఇస్తావు నీ స్థానాన్ని? నీ స్థానాన్ని ఎవరికైనా ఇచ్చేస్తావా? నువ్వు ఆ స్థానంలో తప్పిపోతావా? ఒక్క వ్యక్తి కూడా ఈరోజు తప్పిపోకూడదని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ సమర్పణ చూడాలని ఆశపడుతున్నాడు. ఒక్క ముంచాడంతే, దెయ్యం ఎంటర్ అయిపోయింది. చాలా మంచి విషయాలు అందులో మనం చూసుకున్నాం ప్రియులారా. గతంలో నేను మీతో చాలా విషయాలు మాట్లాడాను. అతను వెంటనే అప్పగిస్తున్నాడు. ఎవరిని? వాక్యాన్ని. ఆ గడియ ప్రత్యక్షతను అతను అమ్మేస్తున్నాడు ప్రియులారా. ఎప్పుడు ఇదంతా జరిగింది? ప్రభు రాత్రి భోజనం తీసుకున్నాడు, దెయ్యం ప్రవేశించింది. ఆ గడియ ప్రత్యక్షతను, ఆ గడియలో ఆయన ఎవరైనా 7వ ముద్ర అమ్మేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు సరైన విత్తనాలు కాదో, నువ్వు దేవుని కుమారుడు కాకపోతే, నువ్వు దేవుని కుమార్తె కాకపోతే నువ్వు నెక్స్ట్ చేసే పని ఏంటో తెలుసా? ఈ వాక్యాన్ని అమ్మకానికి పెడతావు. ఈ వాక్యంతో వ్యాపారం చేస్తావు నువ్వు. ఈ వాక్యంతో నువ్వు చెలగట్టబడతావు నువ్వు. ఆ మాట నేను ఉపయోగించవచ్చా? ఈ వాక్యంతో నువ్వు ఆటలాడతావు. జాగ్రత్త, నీకు తెలియదు ఈ వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావని. ఈ గడియ ప్రత్యక్షత నువ్వు వ్యతిరేకంగా పనిచేస్తావు, నీకు తెలియదు. నీకు తెలియకుండానే ఈ ప్రత్యక్షతకు నువ్వు వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడతావు. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి ప్రియమైన దేవుని పిల్లలారా. అతడు ప్రభురాత్రి భోజనం తీసుకున్నాడు. స్వార్థ ప్రకటించాడా? స్వార్థ ప్రకటించేశాడు. సేవ చేశాడు, దెయ్యాలు వెళ్ళగొట్టేశాడు. అబ్బో, అద్భుతాలు, సూచక్రియలు అవన్నీ చేసుకుని వచ్చేసి ఆఖరిలో ప్రభురాత్రి భోజనం తీసుకుని అవకాశం కొరకు చూసి అతను నమ్మేశాడు ప్రియులారా. స్థానంలో వచ్చి తప్పిపోయాడు. చాలాసార్లు చెప్పాను మీకు. ఏంటి? యోధా ఇస్కరియోతు అతడు తప్పిపోకపోతే అతడు ఏమై ఉందని నేను చెప్పాను మీకు. అతడే మొదటి సంఘకాలపు దూత అవ్వాలి. ఎలాగా? అతడు మొదటి సంఘకాలపు దూత అవ్వడం ఏంటి? మరి అతడి స్థానంలో మత్తీయ పేరుని పెట్టి మత్తీయని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఎవరు? అపోస్తలులు అందరూ కలిసి ఏం చేశారంటే మిగతా 11 మంది మరి చేతులు ఎత్తి ప్రార్థన చేసి చీటు వేశారు. ఎవరి పేరుని వచ్చింది? మత్తీయ. మత్తయి కాదు, మత్తీయ అతని పేరు వచ్చిందండి. ఇప్పుడు పోగొట్టుకున్న స్థానంలోంచి
12వ వాడిగా ఆ వ్యక్తిని ఎన్నుకున్నారండి. అయితే ప్రవక్త ఏమన్నాడు? మత్తి అని మనుషులు ఎన్నుకున్నారంటండి, కానీ పౌల్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు యోధా స్థానంలో ఎవరు ఎన్నుకోబడ్డారు? 12వ వాడిగా పౌలు ఎన్నుకున్నాడు. మరి ఆ స్థానం ఎవరిది? అతడిది. అతడు పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏం పోగొట్టుకున్నావు చూడు, ఏం పోగొట్టుకున్నావు చూడు. నువ్వు ఈ రాత్రి నీకు దేవుడు అమూల్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు సంఘములో. ఈ భూమి మీద దేవుని కొరకు జీవించే ఒక కృపనిచ్చాడు దేవుడు నీకు. రోస్ వేసుకోకు దయచేసి. దీంతో ఆటలాడొద్దు. ఈ రక్తం అండి, ఇప్పుడు చూడండి, మనం ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు ద్రాక్ష రసం నిల్వ చేసి పెడతాం కదండి. నిల్వ చేసిన ద్రాక్ష రసం ఎలా ఉంటుంది? చాలా ఘాటుగా ఉంటుంది, నిజమా కాదా? నిలవ అయ్యే కొద్ది దానికి పవర్ పెరుగుతుంది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం 2000 సంవత్సరాల నుంచి అది ఉన్నదా లేదా? పవర్ పెరుగుతుందా తగ్గుతుందా? పవర్ పెరుగుతుంది. మరి పవర్ పెరుగుతుందంటే దానికి తగ్గట్టుగా నీ భక్తి ఉండాలి, అక్కర్లొద్దా? అలా లేకపోతే ఏమవుతుంది? అది నిన్ను మట్టు పెడతాది. ఆ వాక్యం చేతికి చంపేస్తుంది నిన్ను. ఏంటండి బాబు వాక్యం చంపేయడం పెట్టండి? దేవుడు నాణ్యానికి ఒక వైపున సంఘశాఖలు అందరూ చెప్పుకునేది ఏంటి? ఆయన కృపామయుడండి, ప్రేమ, ఎన్ని పాపాలు చేసిన ఆయన జాలి చూపించేస్తాడు, క్షమించేస్తాడు. అలాగా ఒక్కసారి తప్పిపోయిన తర్వాత దేవుని యొక్క మరి ఆ రుచి చూసిన తర్వాత కార్యాలన్నీ తప్పిపోతే అట్టి వారిని నూతన పరచుట అసాధ్యమని హెబ్రీ రాసిన పత్రిక ప్రవక్త చెప్పిన వర్తమానంలో కూడా చాలా వర్తమానంలో మనం చూస్తున్నాం. ఎందుకు ఈ స్థానం నుంచి తప్పుకుంటున్నావు నువ్వు? ఎందుకు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కృపను నువ్వు కాళ్ళతో తన్నేసుకుంటావు? ఈ రాత్రి ఉన్న పాటుని దావీదు అంటున్నాడు. ఏమన్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి. ఏమన్నాడు? నీ సన్నిధిలో ఉండి 51వ కీర్తన చదవండి. 51వ కీర్తన 51వ కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నాకు తెలిసి ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము అంటే నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అంటే అర్థం ఏంటి? ఎదుట పాప పెట్టుకుని అత్తమాట చూసుకుని నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటుందంటే మళ్ళీ అదే తప్పులు చేయమనా? కాదండి, నేను ఎలాంటి వ్యక్తినో చూపిస్తుంది. ఇప్పుడు నేను రెచ్చిపోతాననుకునేటప్పుడు ఏం చేస్తుంది? నువ్వు రెచ్చిపోయేంత ఏమి లేదు, నువ్వు ఒకప్పుడు ఇది, అంతేనా? చూపిస్తుంది అది మనకి. ఇప్పుడు దావీదు అతని పాపం అతని కళ్ళ ముందే ఉంది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు కాకపడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడు కాకపడదు. నేను పాపములో పుట్టిన వాడిని, పాపములో నేను తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. ఆంతర్యం నాకు జ్ఞానం తెలియజేయుదువు. నేను పవిత్రుడగినట్లు సోపుతో నా పాపం పరిహరింపుము. ఎమ్ము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఉత్సాహ సంతోషాలు లేవు, నాకు వినిపించు. ఎందుకంటే ఇతడు దావీదు ఇక్కడ ప్రధాన గాయకుడికి 51వ కీర్తనలో ఫస్ట్ చిన్న అక్షరాలతో ఉంటుంది. ప్రధాన గాయకుడికి దావీదు బత్షెబ వద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. తప్పు చేశాడు కదండి ఇతను. తప్పు చేసిన తర్వాత దావీదులో ఒక లక్షణం ఉందండి. ఏం చేస్తాడు చెప్పండి?
చాలా సంఘాల్లో దావీదులు ఉంటారండి. దావీదులు అంటే పేరు గల దావీదుల గురించి మాట్లాడతారు సుమా. దావీదులు అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటారు, ప్రతిరోజు ఒప్పుకుంటారు. అదే దావీదు లక్షణం అంటేనే. ఈరోజు తప్పు చేస్తారు, తప్పు అయిపోయింది. రేపొద్దున తప్పు చేస్తారు, తప్పు. ప్రభువా నేను తప్పు చేశాను, ప్రభువా నేను తప్పుడు మనుషులు, ప్రభువా నేను తప్పుడు వ్యక్తిని. అదే దావీదు ఒప్పుకోలు. అది కాదండి, ఒక్కసారి దాన్ని విడిచిపెట్టాడు, ఇక మరలా దాని జోలికి వెళ్ళడం. అది ఒప్పుకున్నప్పుడు మేము చెప్పిన మాటలు ఇవి, అంతేగాని ప్రతిరోజు తప్పు చేస్తూ మళ్ళీ అదే మాటలు ఒప్పుకోవడం కాదు దావీదు చెప్పింది. హల్లెలూయా. ఏమన్నాడు? నీ ఉత్సాహ సంతోషం నాకు వినిపించు ప్రభువా. ఎందుకంటే ఏమవుతుందో తెలుసా, ఒక వ్యక్తి దేవునితో కనెక్షన్ పోయిందనుకోండి, జాయ్ ఉండదు, సంతోషం ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, ఆనందం ఉండదు. వస్తానే ఉంటుంది, నీ బాధలు నీకు ఉంటానే ఉంటాయి. నువ్వు బైబిల్ చదువుతూ ఉంటావు, నీ ఒత్తిడి ఏం తగ్గదు. నీ వర్తమానాలు చదువుతూ ఉంటావు, స్లోగా ఆ మాట అందులో లాగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి, దేవునితో నీ కనెక్షన్ తగ్గిపోయింది అనుకోండి, దేవుడు మాకు తోడుగా లేకపోవడం పెట్టింది బాబు, మేము వర్తమానం చదివేస్తున్నానండి, 7 ముద్రకి ఏంటది, నేను టేపులు వేస్తున్నానండి, నేను బైబిల్ చదివేస్తున్నానండి, ప్రార్థన అంటే వల్ల కాదండి బాబు, ఎంత ప్రార్థన పరును నేను. ఒకసారి రండి, నేను ఎంత ప్రార్థన చేస్తాను. ప్రార్థనా పరురాలు అంటే నేనే, ప్రార్థనా పరుని అంటే నేనే. కనెక్షన్ ఎప్పుడో పోయింది నీకు దేవుడికి. పోయినాక ఏం చేసినా ప్రయోజనం లేదు. అందుకే దావీదు అన్నాడు, వినిపించు ప్రభువా. దావీదు ఇంట్లో బైబిల్ లేదా ఏంటి అంటే, అప్పుడు ఉన్నటువంటి ఆ వాక్యం అతనికి ఉందా? ఉంది. అన్నీ ఉన్నా ఆనందం లేకుండా పోయిందా లేదా? అందుకే నీ ఇంట్లో బైబిల్ ఉండొచ్చు, ఓ మూలన ప్రవక్త ఫోటో వేలాడొచ్చు, ఓ మూలనేమో పక్షిరాజు ఫోటో, ఓ మూలనేమో మేఘం ఫోటో, ఇంకో చోట అగ్ని స్తంభం ఫోటో. ఈ ఫోటోలు అన్నీ ఉంటుండగా నువ్వు ఎడుతూ కూర్చుంటావు. ఎందువల్ల? ఆయన స్వరం నీకు దూరం అయిపోయింది. అందుకే అంటున్నాడు దావీదు, నాకు మరలా వినిపించు, నాకు వినిపించే స్వరాన్ని. అప్పుడు నీ విరిచి ఎముకలు హర్షించును. ఈ ఎముకలు ఇరిచేస్తాడు దేవుడు, జాగ్రత్త. నువ్వు ఇరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము. సరే, ఎంత బతిమాలుతున్నాడు. దేవా పలికిమాలి హృదయం అయిపోయింది నాయన. రకరకాల హృదయాలు ఉంటాయండి, నిజమా కాదా? ఉంటాయంటారా? చాలా రకాల హృదయాల గురించి ప్రవక్త వర్తమానంలో చాలా విషయాలు చెప్పాడు. ఎన్నో రకాల హృదయాలు ఉంటాయి, అవన్నీ ఇప్పుడు చెప్పడం మనకు సాధ్యపడదు. అయితే దేవా ఎన్ని రకాల హృదయాలు ఉన్నా నాకు యుద్ధ కానీ శుద్ధ హృదయం, నిజమేనా? క్లీన్గా ఉండాలి, హోలీగా కావాలి నాకు. శుద్ధ హృదయం దయచేయి నాకు. నా అంతరంగములో స్థిరమైన వ్యక్తిగా ఉన్నాను నేను. ఇప్పుడే సమర్పించుకుంటాను, అప్పుడే పడిపోతాను. ఇప్పుడే ఎలాగంటాను, మళ్ళీ అప్పుడే కొంచెం పడిపోతాను. ఈ ఆదివారం సమర్పించేసుకుంటాను, సోమవారానికల్లా మళ్ళీ ఎక్కడికక్కడ ఎగిరిపోయినాయి అన్నీ కూడా. ఓ గాలి తుఫాను వచ్చేసినట్టుగా ఒక్కోసారి ఏం చేస్తా చెప్పండి, మబ్బులేసి ఉరుములు డమ్ 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 అని అయిపోయి ఒక సొక్కరాలు. నిజమా కదా? మెల్లిగా నల్లగా మేఘం పట్టేస్తుందండి, గాలి మెల్లిగా లేగుతుంది. అప్పుడు ఎక్కడ వాళ్ళు గప్చిపోయిపోతారు, బాబు కురిసేస్తుంది, ఒక దుక్కు వర్షం కురిసేస్తుంది అనుకునేటప్పటికి ఈ పక్క నుంచి డమ్ అని, ఆ పక్క నుంచి డమ్ము, ఈ పక్క నుంచి డమ్ అని అయినప్పటికి కూర్చేపటికి ఒక సొక్క కూడా రాదు. సంఘంలో అలాంటి శబ్దాలే చేస్తున్నారు కొన్నిసార్లు. నేను ఇంకా భక్తి చేస్తున్నానంటుగా, నేను ఉన్నానంటుగా ఏమన్నాను, ఢూమ్ డమ్ 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 ఢూమ్ అయిపోయింది. ఒక సొక్క కిందకి రా. నిర్జన మేఘాలు, వర్షించే మేఘం ఉంటుందండి, నిర్జన మేఘాలు ఉంటాయి, కురవో. నిజమా కదా? ఒక సొక్క రాదు.
కనుక ఇక్కడ అన్నాడు స్థిరమైన మనసు, అస్థిరంగా ఉంచొద్దు ప్రభువా, అస్థిరులుగా ఉండకూడదండి. బాబోయ్ సరి చేసుకోవాలి బాబోయ్, బాబోయ్ సెల్ ఫోన్ జోలికి వెళ్ళకూడదు ఇక. ఏం స్తోత్రం ప్రభువా, నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. నేను ఇంకా ఏ ఛానల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ నేను అలాగే వెళ్ళను ప్రభువా. అత్తమాటు చేతిలోనే ఉండాలి ప్రభువా. 24 గంటలు అది చేతిలో లేకపోతే సంటి బిడ్డను పోగొట్టుకున్నట్టే ఉంటుంది మనకి. మీకు తెలుసండి, సంటి పిల్లలన్నా ఎత్తుకోరు కానీ సెల్ ఫోన్లు మాత్రం బాగా, అది ఎక్కడికి ఎక్కేసింది చెప్పండి. ఇక్కడ స్థానం పొందేసుకుందండి అది జీవిదారి కోసం. అసలు మరి పురుషులు చాలా మందికి 99% జేబులోనే ఉంటుందండి. అక్కడ ఇక్కడ ఎవరో కొంతమంది కొద్దిగా మెయింటెనెన్స్ చేస్తారేమో కానీ ఇక పురుషులందరూ ఇక్కడ పెట్టేసుకున్నారు దాన్ని. బ్యాలెన్స్ అయిపోయినప్పుడు అండి, అది గిరగిరా తిరుగుతున్నప్పుడు మొఖాలు ఉంటాయండి. ఏంటి ఇప్పుడు అంతా బాగా వచ్చేసింది కదండి. అవసరమైతే సెల్ ఫోన్లోంచి మన సెల్ ఫోన్కి రీఛార్జ్ చేసుకుని టెక్నాలజీ వచ్చేసింది కదండి. అలా బ్యాలెన్స్ అయిపోద్ది. అలర్ట్ అనే మెసేజ్ రాగానే మీరు 90% యూజ్ చేశారు కానీ అయ్యి బాబు ఇది ఆగిపోద్దామని వెంటనే మనం నెట్ రీఛార్జ్ చేసుకోవడం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు, ఫోన్ చేసి రీఛార్జ్ చేసుకోవడం. ఎంత ఇలాగ దీన్ని నువ్వు చూడకూడదు, అలా చేయకూడదు, ఇలా వాడకూడదని అనుకుంటావు కానీ దానికి ప్రథమ స్థానం బైబిల్ కూడా అంతలా మొయ్యం. అందుకన్నాడు స్థిరమైన మనసు మరలా నాకు నూతనంగా పుట్టించు ప్రభు. తర్వాత నీ సన్నిధిలో నుండి ఇది ప్రార్థన చేయండి దేవుణ్ణి. ఎందుకంటే వస్తే ఏమైంది, ఆయన సన్నిధిలోంచి త్రోసివేయబడింది. ఇక ఆయన సన్నిధిలోంచి మీరు త్రోసివేయబడడానికి వీలు లేదు. మీకే వదిలేస్తున్నాను, మీరే సమర్పించుకోండి, మీరే దేవుణ్ణి అడగండి. ప్రభువా నీ సన్నిధిలోంచి త్రోసివేయద్దు. నీ పరిశుద్ధాత్మను హల్లెలూయా. మీకు తెలుసా, దావీదు పాపం చేస్తున్నప్పుడు దావీదు లోపల ఉన్న పరిశుద్ధాత్మను తొక్కి పాపం చేశాడు అతను. తొక్కడం అంటే ఏంటి? తిరస్కరించడం, దాన్ని త్రోసేయడం. దేవుడు బలవంత పెడుతున్నా, దేవుడు వాక్యం చెప్పిన, దేవుడు ఎంత ప్రేమించిన, అనేక ఉద్యోగాలు తీసుకొచ్చిన దాన్ని లెక్కలేనితనంగా ఉండడం. దావీదు పాపం చేస్తున్నాడు, తనన్న పరిశుద్ధాత్మను తొక్కాడు. అన్నాడు పరిశుద్ధాత్మను తీసేద్దు ప్రభువా. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. హల్లెలూయా. నీ రక్షణానందం నాకు మరలా కావాలి. దేవుని స్తోత్రములు. ఎన్నో కీర్తనది? 50. రక్షణ తీరేది కానీ రక్షణలో ఉన్న ఆనందాన్ని తీర్చారు. 12 అండి. Restore unto me the joy of thy salvation. ఇక్కడ ఏమన్నాడంటే ప్రియమైన దేవుని పిల్లారా, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు కాదు, అది రెస్టోర్ చేయమన్నాడు. ఒక వ్యక్తి రక్షణ పోగొట్టుకుంటే ఆ మళ్ళా ఇంకోసారి బాప్తిస్వం పొందుతాడని కాదు అక్కడ అర్థం. 2 సార్లు బాప్తిస్వం పొందమని బైబిల్ సపోర్ట్ చేయట్లేదండి. ఒకటి తప్పైతే మరలా పొందాలంతే. నువ్వు తప్పుడు బాప్తిస్వం పొందావనుకో, నువ్వు ప్రభువుని యేసుక్రీస్తునామములో బాప్తిస్వం పొందకుండా నువ్వు ఇవి ఏమో రకరకాల బాప్తిస్వాలు పొందితే మరలా తిరిగి పొందుతావు, అంతవరకే. ఇక్కడ రక్షణానందం మరలా పుట్టించాలంటే మళ్ళా నేను మారుమనసు పొందుతాను, నేను తప్పులు ఒప్పుకుంటాను, మరలా నీటి దగ్గరికి పాస్టర్ గారు తీసుకెళ్తాడు, ముంచుతాడు, అప్పుడు నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. అందరూ మళ్ళీ ఒక వ్యక్తి తప్పునట్టుకొస్తే ఇలా కప్పేసి మళ్ళీ తెల్లబట్టలు వేసుకుని అక్కడ కూర్చొని ప్రభువా నీకు స్తోత్రాలు ఆయన, అది కాదండి రక్షణానందం అంటే. ఇక్కడ ఏమన్నాడు,
రెస్టోర్. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. Restore unto me the joy of thy salvation, and uphold me with thy free spirit. అంతేనా? ఇంగ్లీష్ ఎలాగుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. నీ రక్షణాలను నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసును కలుగు చేసి నన్ను దృఢపరచు అంటున్నాడు. ఫ్రీ స్పిరిట్ అంటే సమ్మతి గల మనసు, ఒక స్వేచ్ఛ, నిన్ను స్వేచ్ఛగా నిన్ను ఆరాధించే ఒక ఆత్మ నాకు దయచే ప్రభువా. కొన్ని ఇంగ్లీష్ మాట పదాలు సరిగా పలకలేకపోవచ్చు, దానికి సరైన అర్థం పెట్టలేకపోవచ్చు, అయితే తప్పుడు అర్థం మాత్రం పెట్టట్లేదు నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? కాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ దై ప్రజెన్స్. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మళ్ళా 11వ వచనం చదువుతున్నాను. కాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ దై ప్రజెన్స్. నీ సన్నిధిలోంచి. సిఏఎస్టి కాస్ట్ అంటే ఏంటి అర్థం? అది కూడా తోసివేద్దని అర్థమేనా? అది కదండి. సిఏఎస్టి చూడండి, ఎవరైనా ఎవరి దగ్గర లేదా? డిక్షనరీ స్పెల్లింగ్ ఏం చెప్పాను? గుర్తుందేటి? సరే, మనం మరి కొన్నిసార్లు డిక్షనరీలు కూడా మనం అనుకున్నాం. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్. ఇంగ్లీష్లో బాగున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూ ఏ రైట్ స్పిరిట్ విథైన్ మీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు తెలుసండి? రెన్యూ, క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్. నా లోపల శుద్ధ హృదయం, పరిశుభ్రంగా ఉండాలి. దిక్కుమాలిన విషయాలన్నీ నా లోపలికి రాకూడదు ప్రభువా. లోక సంగతులన్నీ రాకూడదు. అన్ని అక్కర్లేని సంగతులన్నీ నేను ఎత్తి మీద ఎత్తుకోకూడదు ప్రభువా. క్లీన్గా ఉంచిన ఆయన మంచిదని ప్రార్థన. ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? క్లీన్గా ఉండాలని. అన్ని విషయాలు లోపలికి రానిచ్చేసామనుకోండి, కుదురు ఉండదు నీ జీవితానికి. నిజమా కాదా? అన్నీ మనం పెట్టేసుకున్నామంటే కుదురు లేక నీ కుదురు ఉండదో, పక్కోడికి కుదురు ఉండదు. అందుకే దేవుడిని అడగండి, క్రియేట్ ఇన్ మీ ఏ న్యూ హార్ట్, క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూ అన్నాడు. అంటే నూతనంగా పుట్టించు స్థిరమైన మనసు. అంటే రెన్యూ అంటే, ఇప్పుడు ఒకటి రెన్యూ అంటే అర్థం ఏంటండి సార్? ఇలాగండి, రెన్యూ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒకటే అది ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని మనం ఏం చేసుకుంటాం? రెన్యూ చేసుకుంటాం. రెన్యూ అంటే తెలుగులో దాని పదం, సరైన పదం ఉంటుంది కానీ మనకి అది పని చేయదు. ఇప్పుడు దాన్ని రెన్యూ చేయించుకుంటే మళ్ళీ తిరిగి పని చేస్తుంది. దాన్ని ఒక విధంగా ఛార్జింగ్ పెట్టినట్టు అనమాట అండి. లేకపోతే దాన్ని మళ్ళీ ఆగిపోయింది, దాన్ని ముందుకు నడిపించినట్టు రెన్యూ చేయమంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెస్టోర్ కాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ ద ప్రజెన్స్. అంటే నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయద్దు. అండ్ టేక్ నాట్ దై హోలీ స్పిరిట్ ఫర్ మీ. అర్థమవుతుందండి? అండ్ టేక్ నాట్, దయచేసి తీసేయద్దు, దై హోలీ స్పిరిట్ ఫర్ మీ. నీ పరిశుద్ధాత్మను తీసేసుకోవద్దు ప్రభువా. ఏమన్నాడు ఇక్కడ? టేక్ నాట్, దయచేసి తీసేయద్దు. దేవుడు ఏదైనా నీకు ఇచ్చినప్పుడు
కాపాడుకోవడం నేర్చుకో, అడగడం నేర్చుకో దేవుణ్ణి. నీకు మంచి స్థితి ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి సంఘం ఇచ్చాడు, మంచి వాక్యం ఇచ్చాడు, మంచి కాపరిని ఇచ్చాడు. ఆయనే ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఏంటి బాధ? భక్తి చేసుకోవడానికి దేవుడిని అడగండి. రాత్రి త్రోసేద్దు నన్ను, అవన్నీ తీసేద్దు నన్ను నా దగ్గర నుంచి. ఏమన్నాడు? రెస్టోర్ టు మీ ద జాయ్ ఆఫ్ దై సాల్వేషన్ అండ్ అప్హోల్డ్ మీ విత్ దై ఫ్రీ స్పిరిట్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకేమన్నాడు? చాలా మంచి విషయాలు మనకు చాలివి. ఏమన్నాడు? 14వ వచనంలో, డెలివర్ మీ ఫ్రమ్ బోల్డ్ వెల్టీనెస్. ఇంగ్లీష్ మనం చదవలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎదురన్నాడు, ప్రభువా, క్షమించండి, బోల్డ్ కాదు, బ్లడ్. ఇక్కడ ఏమన్నాడంటే రక్తాపరాధం అన్నాడు. ఇంగ్లీష్లో కూడా చక్కగానే మాట్లాడాడు. ఓ గాడ్, దౌ గాడ్ ఆఫ్ మై సాల్వేషన్ అండ్ మై టంగ్ షల్ సింగ్ అలౌడ్ ఆఫ్ దై రైచియస్నెస్. దేవుని స్తోత్రం కలుగును గాక. నాను దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తప్రాధమును నన్ను విడిపించు. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయును. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు రక్తం తీసుకున్నామా? మనం ప్రభు యేసుక్రీస్తు శరీరం తీసుకున్నామా? ఎందుకు? రక్తాపరాధం నుంచి తొలగించుకోవడం. ఎక్కడ రక్తాపరాధం? ఏదేను మనములో మన బిడ్డ పాడైపోయింది ప్రియుల. నిజమేనా? రక్తం చెడిపోయింది అక్కడ. ఇప్పుడు రక్తాపరాధం నుంచి దేవుడు విడిపించడానికి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కోరుకున్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఎంతమంది మరి రాత్రి తమ జీవితాలు ఉన్న పరంగా దేవుని సమర్పించుకోవాలనుకుంటున్నారు? త్రోసివేయబడకండి ఆయన సన్నిధిలో. ఆ దినం భయంకరంగా ఉంటుంది. అందుకే ప్రవక్త తీర్పు సింహాసనం దగ్గర రాలేదు ప్రభు, కృపా సింహాసనం దగ్గర కృప కొరకు వేడుకుంటారు. రాత్రి వేడుకోండి. దేవుడు నిత్యముగా మనం దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.